వరద పరిస్థితి ఉన్న 3-4 డేస్ కంప్లీట్గా మేము అవైలబుల్ ఉంటాం. స్థానికంగానే ఉంటాం, రాత్రి పగలు కూడా అవైలబుల్. అదేవిధంగా ఇప్పుడు ఈ నెంబర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ పెట్టి ఒకవేళ ఏదైనా ఇంటి గోడ కూడే పరిస్థితి ఉన్నా కూడా, పాత ఇళ్ళ నుండి నీళ్లలో నాలితే కూలిపోయే పరిస్థితి ఉంటే అవి ముందే మున్సిపల్ సిబ్బందికి చెప్పి మీ బంధువుల ఇళ్లలో విలువైన వస్తువులు ఏమన్నది తీసుకొని బంధువుల దగ్గర 1-2 రోజులు ఉండడం మంచిది. ఒకవేళ ఎవరు లేరు, మేము ఇక్కడ ఒంటరిగా ఉన్నాం, మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరంటే అట్లాంటి కూలిపోయే పరిస్థితి ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళని తాత్కాలికంగా షెల్టర్ అరేంజ్ చేసి కూడా మేము షిఫ్ట్ చేస్తాం. ఇళ్లలోకి నీళ్ళు వచ్చినా కూడా నీళ్ళలో ఉండవు, ఎందుకంటే వాటితో పాటు కీటకాలు, పాములు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ సంబంధించిన వైరింగ్ కానీ అట్లాంటివి కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వర్షాల నేపథ్యంలో ప్రమాదాలు తలెత్తే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ 3-4 రోజులు అందరూ జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు ఇందాక చెప్పారు కదా, ఈ ఏరియాలో వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అనేది, ఇది మొన్ననే వినయరెడ్డి సార్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. కమిషనర్ గారు నేను కూడా మాట్లాడుతున్నాను, దానికి సొల్యూషన్ ఎట్లా ఉండాలి. సో ఇది అయిపోగానే ఆ నీరుని పోయేటట్టు ఏదో ఒక కెనాల్ లాగా తీసేసి నీరు పోయేటట్టు చూస్తాం. అదేవిధంగా పైకి రాకుండా మురం కూడా వేసి ఏర్పాటు చేస్తాం. వర్షాలు విపరీతంగా ఉన్నాయి కనుక లోతట్టు ప్రాంతమైన మామిడిపల్లి స్కూల్ పక్కన గత సంవత్సరంలో చాలా ఇబ్బంది పడ్డారు. అందుకోసం ఈ ప్రాంతంలో మాక్ డ్రిల్ కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అదే రకంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి 8-9వ వార్డులో ఇక్కడ ఉన్న ప్రజలకి ఒకవేళ భారీగా వర్షాలు అనుకోకుండా వస్తే అప్రమత్తంగా ఏ రకంగా ఉండాలి, మన ఫోన్ నంబర్స్ ఏంది అనే విషయం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఫైర్ సంబంధించిన ఇబ్బంది ఉంటే 101 నంబర్ కొట్టండి, ఏదైనా ఆరోగ్య సంబంధించింది ఉంటే 108 కొట్టండి, మున్సిపల్ సంబంధించింది కూడా ఆల్రెడీ నంబర్ కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే అందరూ కూడా, ప్రజలే కాకుండా డిపార్ట్మెంట్ సభ్యులు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏ సందర్భంలో అయినా కానీ మన వాళ్ళు వచ్చి రాత్రి అనకుండా పగలనకుండా ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మీరందరూ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండి వచ్చే విపత్తులు ఏదున్నా సరే దాన్ని ఎదుర్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వర్షాల నేపథ్యంలో ఈ మున్సిపల్ సిబ్బంది కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ఈ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఒక డెమాన్స్ట్రేషన్ నిర్వహించడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలకు ఏంటంటే అప్రమత్తత గురించి చెప్పడం జరిగింది. వాటర్ వచ్చినప్పుడు ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు సంబంధిత డిపార్ట్మెంట్లకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళని సేఫ్టీ జోన్కి పంపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వర్షాలు విపరీతంగా పడ్డప్పుడు, వాటర్ వస్తున్నప్పుడు అత్యవసరంగా బయటకు రావాలని చెప్పి సార్ గారు కూడా చెప్పడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మనం చెప్పాము, ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీ వాటర్ డీవాటరింగ్ కానీ, ఇంకేదైనా ఇళ్ళకి వాటర్ రావడం కానీ, ఇంకా ఏదైనా రెస్క్యూ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మా శాఖ తరఫున మేము సమాచారం ఇస్తే కూడా సకాలంలో వచ్చి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్, అలాగే ఫైర్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లు అందరూ సంయుక్తంగా ప్రజలకు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఒకవేళ భారీ వర్షాలు వచ్చి లోతట్టు ప్రాంతాలు మునిగే పరిస్థితి ఉంటే, ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవడానికి విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ మాస్టర్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది. ప్రజల్లో ఉంచి కూడా మన్నన కూడా లభించింది. వాళ్ళు కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అకస్మాత్తుగా వర్షం పడినప్పుడు, భారీ వర్షం పడినప్పుడు ఆస్తి నష్టం సంభవించకుండా ముఖ్యంగా ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా జాగ్రత్తలు వాళ్ళకి తెలియజేయడం అనేది జరిగింది. ప్రజలు కూడా దీని నుంచి స్పందించి వాళ్ళు కూడా ఈ 3 రోజుల పాటు మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటించి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మరొకసారి తెలియజేస్తున్నాం వాళ్ళందరికీ కూడా. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు ఆర్మూర్ మండలంలో ముందస్తు జాగ్రత్త చర్యలు, అదేవిధంగా సంరక్షణ చర్యలు వివిధ శాఖల సహకారంతో చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో అగ్నిమాపక శాఖ వారి నేతృత్వంలో ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అధిక వర్షాల నేపథ్యంలో ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి, పాత ఇళ్ళు ఏవైనా మట్టి ఇళ్లతో కూలిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రమాదానికి గురయ్యే ఇళ్లలో నివసించే వాళ్ళు వీళ్ళంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వారికి
చేరువలో ఉన్న వారి బంధువుల ఇళ్ళలకు కానీ ఈ 2-3 రోజుల వరకు వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా విలువైన వస్తు సామాగ్రిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇళ్లకు నీళ్ళు వచ్చినప్పుడు వెంటనే రెవెన్యూ అండ్ మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందిస్తే వారికి తగు సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కూడా ఈ సమయంలో చేపలు పట్టడానికి కానీ బట్టలు ఉతకడానికి కానీ నీటి వనరుల దగ్గరికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్ళలో చిక్కున్నా కూడా వెంటనే తెలియజేస్తే వారిని ప్రొటెక్ట్ చేసి బయటకు తీసుకురావడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వర్షాల అనంతరం కూడా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా దోమలు శుభ్రత విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల సిబ్బంది స్థానికంగా ఉంటూ మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా